నమస్తే అండి. చాలా ఈజీగా యమ్మీ యమ్మీ ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. సో, దానికోసమని నేను 6 ఎగ్స్‌ని బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఒక గిన్నె పెట్టుకొని లీటర్ సుమారుగా వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అండ్ కొత్తిమీర వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాష్ చేసుకొని అవి కూడా శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూడవచ్చు. ఒక స్పూన్ని నెయ్యిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని బాగా బాయిల్ అవుతున్నాయి చూడండి వాటర్. ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా 70% ఉడికేలా కుక్ చేసుకోవాలి రైస్ని. ఈ బిర్యానీ రైస్ని ఉడికించుకోవడంలోనే మనకి చాలా టేస్టీగా వస్తుంది ఎగ్ బిర్యానీ. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 70% ఉడికించుకోవాలి. ఇదిగోండి ఉడికించుకున్న తర్వాత వాటర్లో నుంచి రైస్ని సపరేట్ చేసి ఒక గిన్నెలో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్ నుంచి పెక్కులు సపరేట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ ఇంట్లోనే చాలా రుచిగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 5-6 జీడిపప్పు, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఒక 2, కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ని వేపిన బాండీలో అయినా తీసుకోవచ్చు. నేనైతే సపరేట్ బాండీ తీసుకుంటున్నాను. అందులో 2 స్పూన్ల ఘీ వేసుకున్నాను. ఒక స్పూను ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా వేసి అవి కూడా బాగా కలుపుతూ ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా తరుక్కున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్న సైజు అయితే 2 టమాటాలని చాలా సన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లోనే ఈ ఎగ్ బిర్యానీని చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సుమారుగా పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. గ్రేవీ కోసం కదా, పెరుగును కూడా యాడ్ చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో పెరుగును కూడా యాడ్ చేసి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీగా తినే వాళ్ళైతే 2 స్పూన్స్, లైట్గా తినే వాళ్ళైతే 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల సుమారుగా వాటర్ యాడ్ చేసి అడుగంటకుండా బాగా కుక్ అయిపోయిన తర్వాత బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ ఇందాక ఆయిల్లో, ఆ ఎగ్స్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి కూడా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో సపరేట్గా ఎగ్స్ని తీయాలి. ఇప్పుడు ఒక 70% కుక్ చేసుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని సపరేట్గా ఎగ్స్ని పక్కకు తీసుకున్నాం కదా, ఆ ప్యాన్లోనే కొంచెం గ్రేవీని అడుగున ఉంచి రైస్ని లేయర్స్లా వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఈ ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా బౌల్లో, ఆ ఎగ్ గ్రేవీని కూడా వేసి
ఈ గ్రేవీని కూడా లేయర్ లాగా సమానంగా చేయాలి. ఆ తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసి, ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. 4 పుదీనా రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ని వేసుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకో లేయర్ లాగా రైస్ని వేసుకొని ఆనియన్స్ని పైన గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనాని, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి, ఒక స్పూన్ ఘీని కూడా యాడ్ చేయాలి. మెతుకులు అంటుకోకుండా ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే కలర్ కోసమని నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయటం లేదు. ఇంట్లో కలర్ లేని వాళ్ళు కొంచెం ఒక టేబుల్ స్పూన్ పాలు తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసి ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. చూశారు కదా, చాలా బాగుంది కదా. గార్నిష్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు సుమారుగా వాటర్ని చల్లారి పైన. ఇప్పుడు మూత పెట్టుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి చాలా బాగా వచ్చింది ఎగ్ బిర్యానీ. చూశారు కదా, ఎమ్మీ ఎగ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎగ్ బిర్యానీని. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం చూశారు కదా. ఈ ఎగ్ బిర్యానీని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా సర్వ్ చేసుకొని లెమన్ ఆనియన్స్తో తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.